తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే వచ్చిన వార్త, మనకు రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. 1, 2, 3, 4, 5, 10 ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఏ రోజున పడుతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం అయితే నేనైతే ఏదైతే ఉందో మన వీడియోలోనైతే స్పష్టంగానైతే మీకైతే వివరిస్తానన్నమాట. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నుంచి అయితే మనకైతే 2 శుభవార్తలు అయితే రావడం జరిగింది. ఒకటో శుభవార్త వచ్చేసి, ఇప్పుడు మనకి ఏదైతే 500 రూపాయల బోనస్ ఉందో పంట ఏదైతే సన్న వడ్లకు ఉందో ఇదైతే ఒకటో బోనస్ అన్నమాట. రెండో శుభవార్త వచ్చేసి, రైతు భరోసా పథకం సంక్రాంతికి ముందే రైతు భరోసానైతే విడుదల చేయాలనైతే ప్రభుత్వం అయితే ఎంతోనైతే ఆతృప్తంగానైతే రైతులైతే ఎంతో 1000 కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ రైతులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అంటూ అయితే మనకు ఏదైతే ఉందో వెయిటింగ్ న్యూస్లో ఏదైతే ఉందో న్యూస్లో అయితే అలాగే మన ప్రెస్ నోట్ల ద్వారా కూడా రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. టీజీ రైతులకైతే త్వరలోనే రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని అయితే ముఖ్యమంత్రి కానివచ్చు, మంత్రులు అయితే వీళ్ళైతే మాట్లాడారనమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం కానివచ్చు తెలంగాణలో అయితే అమలు చేయబడుతుందని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానివ్వచ్చు, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మొన్న ఏదైతే మనకు బహిరంగ సభలో కానివ్వచ్చు ప్రజాపాలన సభ ఏదైతే ఉందో దాంట్లోనైతే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు ఏదైతే ఉందో రైతు భరోసా నిధులకు సంబంధించి ఎకరాకు 7,500 రూపాయలు చొప్పున కాబట్టి ప్రభుత్వం అయితే అన్ని రంగాలనేసి సిద్ధమైతే కానుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, బియ్యం బదులు వచ్చేసి నగదు కేంద్రం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. రేషన్ బియ్యానికి బదులుగా నగదు పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. లబ్ధిదారులకు అదే సంక్షిప్తమైన బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుందన్నమాట. తాము భరిస్తున్న సబ్సిడీ ఆర్థిక భారాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయాలని అయితే భావిస్తున్నట్లు సమాచారం. మనకి ఇదైతే ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. మనకి ఎవరైతే వీళ్ళు ఉన్నారో తెలంగాణ అనవచ్చు పలు రాష్ట్రాల్లో కూడా మనకి ఏదైతే ఇది ఏదైతే ఉందో ఈ బియ్యం ఏదైతే రేషన్ బియ్యం ఉందో ఈ బంద్ చేసి ఎవరైతే అందరు ప్రజల ఖాతాలో వచ్చేసి ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ప్రజల దృష్టికి అయితే మనకు ఈ డబ్బులు అయితే పడాలనేది ఏదైతే ఉందో మనకు నగదు బియ్యం బదులుగా నగదు జమ చేస్తామనేది చెప్పడం జరిగింది. అంటే పైసలు ఇస్తున్నారు ఖాతాలో అయితే చెప్పడం జరిగింది అన్నమాట. మరి ఇది ఎప్పుడు అమలు చేస్తున్నారు అనే పూర్తి సమాచారం కూడా మనకు ముందు అయితే రావాల్సి ఉందన్నమాట.